తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలిస్తుందన్నారు నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్. తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, బీసీ గురుకులాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, ఇప్పటికైనా వాటికి సొంత బిల్డింగ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్న విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా, విద్యార్థుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితమై, కేవలం కమిషన్లకే పరిమితమై రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎక్కడ కూడా సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించలేదు. అదేవిధంగా గురుకుల